మనం ఆల్రెడీ సీఎస్ఎస్ గ్రిడ్ గురించి క్లియర్‌గా నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో. అలాంగ్ విత్ ఇంటర్వ్యూ క్వెషన్స్. చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు ఓకేనా? ఈ వీడియోలో మనము రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? మీడియా క్వెరీస్ అంటే ఏంటి? అసలు వీటి వల్ల ఉపయోగం ఏంది? అనేది మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చేస్తాం ఓకేనా? ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా కవర్ అవుతాయి. మొత్తం వీడియో అయిపోయే వరకు చూడండి ఓకేనా? రెస్పాన్సివ్ డిజైన్ అంటే వెబ్‌సైట్‌ని డిఫరెంట్ స్క్రీన్స్‌కి అడ్జస్ట్ అయ్యేలాగా చేయడం ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మన వెబ్‌సైట్‌ని మొబైల్‌లో చూస్తున్నాడా, టాబ్లెట్‌లో చూస్తున్నాడా, లేకపోతే ల్యాప్‌టాప్‌లో చూస్తున్నాడా అనేది మనకి తెలియదు అందుకని చెప్పి మనము వెబ్‌సైట్‌ని అన్ని డివైజెస్‌లో కరెక్ట్‌గా రావడానికి మనము సీఎస్ఎస్‌ని ప్రాపర్‌గా కష్టంగా రాయాలి ఓకేనా? ఎర్లియర్ డేస్‌లో అంటే ఓల్డెన్ డేస్‌లో సపరేట్ మొబైల్ సైట్స్‌ని క్రియేట్ చేసేవాళ్ళమమ్మ. దీనివల్ల 2 సైట్లు మెయింటైన్ చేసేవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక సింగిల్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు దానిలో సిఎస్ఎస్ మీడియా క్వెరీస్‌ని యూజ్ చేసి ప్రాపర్‌గా ఏ డివైస్‌లో ఎలా కనిపించాలి అనేది క్లియర్‌గా డిఫైన్ చేస్తాం దీనివల్ల సింగిల్ సైట్ ఉంటది. అండ్ ఈజీగా అన్ని వెబ్‌సైట్‌ని అన్ని డివైసెస్‌లో ప్రాపర్‌గా వర్క్ అయ్యేలాగా చేయొచ్చు ఓకేనా? ఇది ఎలా అచీవ్ చేయగలుగుతామంటే మీడియా క్వెరీస్ అనేటివి రాయాలి ఓకేనా? నేను మీకు మీడియా క్వెరీస్ ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను అసెస్మెంట్లో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది కూడా మొత్తం క్లియర్‌గా చూడు ఓకేనా? ఇప్పుడైతే ప్రజెంట్ కాన్సంట్రేట్ చేయమమ్మా మీడియా క్వెరీస్ అంటే ఏంటి అని నువ్వు క్వశ్చన్ అడగొచ్చు. దానికి మీనింగ్ ఏంటి అని అంటే కండిషనల్‌గా స్క్రీన్ సైజ్‌ని బేస్ చేసుకొని కండిషనల్‌గా సీఎస్ఎస్‌ని అప్లై చేయాలనుకుంటున్నాం అనుకో దాన్ని మీడియా క్వెరీస్ అని అంటారు ఓకేనా? కామన్‌గా మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్ అని యూజ్ చేస్తారు మీడియా క్వెరీస్ రాయడానికి ఓకేనా? మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటే ఫస్ట్ వెబ్సైట్‌ని మొబైల్‌లో ఎలా కనిపించాలో డిజైన్ చేస్తారు తర్వాత ల్యాప్‌టాప్‌లో ఎలా కనిపించాలి, తర్వాత ఆహ్, ఇంకా పెద్ద టీవీలో ఎలా కనిపించాలి, ఇలా తర్వాత డివైసెస్ తర్వాత స్టైల్స్ యాడ్ చేస్తారు ఇలా చేయడం వల్ల మనకి బిగ్గర్ స్క్రీన్‌లో కొత్తగా యాడ్ చేసే స్టైల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే చిన్న డివైస్‌లో కనిపించినయే పెద్ద డివైసెస్‌లో కూడా కనిపిస్తాయి. కానీ కొన్ని అడిషనల్‌గా కనిపించడానికి మనం కొన్ని అడిషనల్ స్టైల్స్ మాత్రమే యాడ్ చేస్తాం అందుకని చెప్పి ఇది ఫస్ట్ మొబైల్‌కి స్టైల్స్ రాసి తర్వాత బిగ్గర్ స్క్రీన్స్‌కి స్టైల్స్ రాయడం అనేది బెస్ట్ వే అనమాట. ఇది పర్ఫార్మెన్స్‌ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఓకేనా? రెస్పాన్సివ్ డిజైనింగ్ వల్ల స్క్రోల్ బార్లు, జూమ్ ఆప్షన్స్ ఇలాంటి ఏ ఇష్యూస్ లేకుండా ప్రాపర్‌గా రెండర్ అవుతుంది ఓకేనా? లేకుంటే అనవసరమైన స్క్రోల్ బార్లు కనిపించుడు అంతా సైట్ అంతా గజిబిజిగా ఉండకుండా ప్రాపర్‌గా కనిపిస్తుంది ఓకేనా? దీనివల్ల మన యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది డ్రాస్టిక్‌గా చాలా మంచిగా కనిపిస్తుంది ఓకేనా? వాట్ ఈస్ రెస్పాన్సివ్ డిజైన్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? డిజైనింగ్ ఏ వెబ్సైట్ దట్ అడాప్ట్స్ టు డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ అని క్లియర్‌గా ఆన్సర్ చెప్పాలి ఓకేనా? వాట్ ఆర్ మీడియా క్వెరీస్ ఇన్ సిఎస్ఎస్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? దే అప్లై సిఎస్ఎస్ బేస్డ్ ఆన్ ద డివైస్ ఆర్ స్క్రీన్ కండిషన్స్ అని క్లియర్గా ఆన్సర్ చెప్పాలి ఓకేనా? వాట్ డస్ మ్యాక్స్ విత్ మీన్ ఇన్ మీడియా క్వెరీస్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఇట్ టార్గెట్స్ స్క్రీన్ విత్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ వాల్యూ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా? వాట్ ఈస్ మొబైల్ ఫస్ట్ డిజైన్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? డిజైనింగ్ ఫర్ మొబైల్ డివైజెస్ ఫస్ట్ దెన్ స్కేలింగ్ అప్ టు లార్జర్ డివైజెస్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా? కెన్ మీడియా క్వెరీస్ బి యూజ్డ్ విత్ ఫ్లెక్స్ బాక్స్ ఆర్ గ్రిడ్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఎస్ మీడియా క్వెరీస్ వర్క్ విత్ ఆల్ లేఅవుట్ సిస్టమ్స్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా? వై ఈస్ రెస్పాన్సివ్ డిజైన్ ఇంపార్టెంట్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏం ఆన్సర్ చెప్పాలి? ఇట్ ఇంప్రూవ్స్ యూజబిలిటీ అక్రాస్ డివైస్ డిఫరెంట్ డివైజెస్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా?